తండ్రి. అయినా కడవరి దినాల్లో ఉన్నాం తండ్రి. అన్యాయపు తీర్పు తీర్చబడుతున్న దినాల్లో ఉన్నాం తండ్రి. నైనా న్యాయం తీర్చవలసిన న్యాయాధిపతులే తండ్రి అన్యాయమును విచ్చుతున్నారు తండ్రి. నైనా ఎంతో మంది అన్యాయంతో బలైపోతున్నారు తండ్రి. సంరక్షించిన వాళ్ళు తండ్రి భక్షకులుగా మారుతున్నారు తండ్రి. నైనా సంక్షేమంతో తండ్రి మమ్మల్ని ఏలవలసిన వారు తండ్రి నైనా వేదనకు గురి చేస్తున్నారు తండ్రి. నీ యొక్క బిడ్డల తండ్రి వేదనతోనూ దుఃఖంతోనూ తండ్రి జీవిస్తున్నారు తండ్రి. నైనా నీ యొక్క వాక్యం ప్రకటిస్తే చాలు తండ్రి. నీ నామం పేట ప్రార్థిస్తే చాలు తండ్రి. నీ నామం పేట తండ్రి నైనా నీ యొక్క గ్రంథాన్ని పట్టుకుని వెళ్తే చాలు తండ్రి. నైనా వారు తండ్రి నైనా వేదనకు గురి చేస్తున్నారు తండ్రి. జైలు పాలు చేస్తున్నారు తండ్రి. నైనా ఎంత దుఃఖ సమయంలో తండ్రి మీరు చెప్పినట్లే తండ్రి కడవరి దినాల్లో తండ్రి వేదన కలుగుతుందని సెలవిచ్చావు తండ్రి. అయినా సరే తండ్రి నైనా మిమ్మల్ని తండ్రి రక్షిస్తానని సెలవిచ్చావు తండ్రి. కానీ తండ్రి ఎంతో మంది తండ్రి నైనా విశ్వాసుల తండ్రి కోల్పోతున్నారు తండ్రి. వారి విశ్వాసాన్ని తండ్రి కడవరకు నిలుపుకోలేని పరిస్థితుల్లో కోల్పోతున్నారు తండ్రి. కొన్ని ప్రాంతాలు అయితే నైనా వారి తండ్రి బెదిరించేటప్పుడు తండ్రి వారి సంక్షేమ పథకాలు తీసివేస్తుండగా తండ్రి నేను ఆహారాన్ని కరెంట్ని తండ్రి రేషన్ని కరెంట్ని తండ్రి నీటిని తండ్రి వెలివేస్తుండగా తండ్రి వారి మరలా బ్యాక్ స్లైడ్ అయ్యే తండ్రి విశ్వాసం కోల్పోతుంది. పూర్వపు ఏ యొక్క దీంట్లో ఉన్నారో దానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. నైనా గర్వాప్సి అనేది తండ్రి వేదనకరంగా మారుతుంది తండ్రి. నైనా నీ సేవకులను నైనా భయంకరంగా కొడుతున్నారు తండ్రి. నైనా సేవకులను తండ్రి కనికరించిన తండ్రి జాలి చూపించిన తండ్రి. నైనా పాస్టములకైతే తండ్రి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి తండ్రి. దెబ్బలు తట్టుకోలేకపోతున్నారు తండ్రి. నైనా ఉంటే జైల్లో లేదా బెయిల్పై ఉంటున్నారు తండ్రి. ఎప్పుడైతే ఒక కాపురిని కొట్టారో తండ్రి నైనా మంద చెదిరిపోతుంది తండ్రి. ఎంతో వేదనకరం తండ్రి. వారికి ఇంకా పోషణ అనేది లేకుండా అయిపోతుంది తండ్రి. ఎంతో దూరం వెళ్ళి తండ్రి కోర్టుకి తిరగవలసి వస్తుంది తండ్రి. ఆర్థికంగా ఇది కడవరి దినాల్లో మేము అందరూ తండ్రి మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో తండ్రి వేదనకరమైన సమయం ఆసనమైనది తండ్రి. ప్రభుత్వాలు తండ్రి ఏది చేసినా సరే తండ్రి దానిని తండ్రి ఎవరు కనుగొనలేని విధంగా చేస్తున్నారు తండ్రి. ఎందుకంటే దాన్ని వారిని ప్రశ్నించేవారు లేరు తండ్రి. నైనా సంరక్షించే వారిని కూడా ప్రశ్నించేవారు లేరు తండ్రి. నైనా బలహీనులైన వారు తండ్రి బలైపోతున్నారు తండ్రి. నైనా ఈ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు చూడమని బ్రతిమాకున్నాం తండ్రి. నైనా ఇంకనూ తండ్రి నీ వాక్యము తండ్రి బలమైన లోతులో తండ్రి మా హృదయాల్లో తాకుతుండగా తండ్రి మాలో విశ్వాసం తండ్రి నైనా కడవరకు కొనసాగుటకు తండ్రి మీరు బలం ఇస్తున్నారు తండ్రి. వాక్యం వల్ల తండ్రి నైనా మరణించడానికైనా సరే సిద్ధంగా ఉన్నా కానీ తండ్రి మా పిల్లలు నైనా మా బంధువర్గాలు అంతగా సిద్ధపడి లేకపోతే నైనా వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారో మాకైతే తెలియదు తండ్రి. నైనా ఇంకా తండ్రి నేను సంఘానికి వెళ్తున్నామని అనుకుంటున్నావు కానీ తండ్రి నైనా మేము ఇంకా రక్షణలో ఉన్నామని వెలుగులో ఉన్నామని అనేకులు ఇంకా చీకట్లోనే ఉంటున్నారు. తండ్రి అయినా సరే తండ్రి మాకు ఇంకా తండ్రి బుద్ధి రావడం లేదు తండ్రి. నీ గ్రంథాల్లో నైనా నువ్వు చెప్పినట్లు జరుగుతుండగా తండ్రి మేము విశ్వాసంలో కొనసాగవలసిన పరిస్థితుల్లో తండ్రి ఇంకను తండ్రి ఐహిక విచారాలతో మేము జీవిస్తున్నాం. మేము క్షమించబడుతున్నాం తండ్రి. ప్రతిరోజు వాక్యం వింటున్నామని మేము సంతోషిస్తున్నాం కానీ తండ్రి నైనా మా ఇంకను తండ్రి మా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తండ్రి బంధువర్గం తండ్రి ఇంకెంతమంది తండ్రి రక్షణ లేకుండా తండ్రి నశించిపోతున్నారో మాకైతే తెలియదు తండ్రి. నైనా వినువారు తండ్రి నైనా ఆత్మీయ విశ్వాసం కోల్పోకుండా తండ్రి నీ ఆత్మతో రక్షించమని బ్రతిమాలుకున్నాం తండ్రి. శ్రమలన్నింటిలో మేము ఎదుర్కొనే తండ్రి నైనా హతసాక్షులయ్యే
స్థితిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ధైర్యంగా తండ్రి నైనా మెడ మీద కత్తి పడినా సరే తండ్రి, నైనా దెబ్బలు తిన్నా సరే తండ్రి, నా దేవుడు నాకంటే ఏ పాపం ఎరగని నా దేవుడు నా ప్రభా శిక్ష అనుభవించాడు. పాపత్మైన మేము శిక్ష అనుభవించడానికి ఏ పట్టు వారి తండ్రి, నైనా నేను శిక్షను అనుభవించే స్థితి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను ప్రార్థన కాలంలో లేచి తండ్రి నిన్ను ఆరాధించడానికి, స్థితించడానికి, గణపరచడం మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, ఆత్మీయ నడిపింపుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సేవకుడు తండ్రి బావి గారికి ఇచ్చిన నేను మంచి తలాంతులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను అతను ఇప్పుడు ఎత్తబోతున్న వాక్యం బట్టి ప్రభా, నేను వాక్యం మా హృదయాలు నింపుకోవాలి తండ్రి. ఇంకా నింపుకోవడానికి సమయం ఉన్నదని కూడా వ్యర్థమవుతండి. నేను దొరికిన సమయంలోనే తండ్రి వాక్యం నింపుకొని తండ్రి చెప్పగలిగే స్థితిలో మేము ఎదుగులాగా సహాయం చేయమని ప్రభా. ఈ యొక్క గ్రూప్ లో తండ్రి ఎంతమంది చేరి ఉన్నారు తండ్రి, వారందరూ తండ్రి నైనా ఒక్కరు 10,000కి తండ్రి నీటుగా తండ్రి నైనా సువార్త ప్రకటించే వారిగా తండ్రి, వారి కొరకు ప్రార్థించే వారిగా సహాయం చేసి నడిపించమని నేను ఈ గ్రూప్ నైనా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తండ్రి నేను స్థాపించబడ్డానికి తండ్రి అది నీవే కారకుడు అని మేము విశ్వసిస్తూ తండ్రి, నమ్ముతూ తండ్రి ఈ సమయం అంతటి మీ చేతులకు అప్పచెప్పి తండ్రి, అస్వస్థతగా ఉన్న నీ సేవకులు తండ్రి నైనా తిరిగి స్వస్థపరిచి తండ్రి, వారు నాయన ఈ విధముగా అస్వస్థతగా ఉంటే ప్రభా, ఈ వాక్యం వెదజల్లలేదు కదా ప్రభా, నైనా వారిని కూడా స్వస్థపరచమని, నీ సేవకులను సంరక్షించమని, ఇశ్రాయేలును సంరక్షించమని, విశ్వాసం సంరక్షించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. స్వరూపన్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృపచేత రక్షించబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వీరికి మక్కువ. ప్రయాణించడము, రచన మరియు కవిత్వం చదువుటయు వారి హాబీలు. షీలా బాబీ గారు మరియు షీలా గారులకు అనేక మంది ఆత్మీయ పిల్లలు, 3 బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ముఖ్యంగా దేవుని సేవకులు, మనకు అత్యంత ప్రియులు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుని సేవకులు, మన గ్రూప్ లో ఉన్న దేవుని సేవకులందరికీ, మరి కోర్ టీం వారికి, పెద్దలు సురేష్ బాబాయ్ గారికి, అలాగే మరి రూపావధినికి కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు 1 కొరింథీ పత్రికలోని 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. మరి మనం ఎటు తిరిగి ఈ లెంట్ సీజన్లోని చాలా వరకు శ్రమల ధ్యానాలు మనం వింటా ఉన్నాం. మరి జస్ట్ కొద్దిగా మరి సీరియస్గా వాతావరణం ఉందేమో, ఒక చిన్న మనకి ఆహ్లాదకరంగా ఉండేలాగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఒక అన్నగారు ఉన్నారు, ప్రసాద్ అన్న అని. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చాలా నవ్విస్తుంటారు మమ్మల్ని. మంచి చిన్నపిల్లవాడిలాగా విశ్వాసం కలిగి ఉంటారు ఆయన దేవుని ఎడల. మరి వాళ్ళ ఊర్లో గుడ్ ఫ్రైడే ఎలా జరుగుతుందో చెప్పారు చిన్నప్పుడు. ఆయన వాళ్ళ ఊర్లో, మరి ఏ ఊరో, మరి గుడ్ ఫ్రైడే వచ్చేసరికి మరి క్రీస్తు శ్రమల వల్ల, మరి శ్రమల దినాలు మనం చాలా ఉపవాసాలుండి ఒక రకంగా మనం కూడా చాలా శ్రమలు పడుతూ ఉంటాం. శ్రమలు, యేసయ్య శ్రమల్ని జ్ఞాపకం చేసుకుని మనం కూడా శ్రమల్లో నుంచి వెళ్తున్నట్టుగా ప్రయాణం చేస్తుంటాం కదా. కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే మీనింగ్ఫుల్గా చేస్తారు. కొంతమంది అలవాట్ల ప్రకారం చేస్తారని జనరల్గా అనుకుంటారు కదా. అయితే వాళ్ళ ఊర్లో గుడ్ ఫ్రైడే వచ్చేసరికి వాళ్ళ చర్చిలో చాలా మందికి అవకాశం అయిపోతే ఫీల్ అవుతారంట వాళ్ళు.
అంటే దేవుడు యేసుప్రభు వారు శిలువ మీద 7 మాటలు మాట్లాడారు కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 7 మాటలతో 7 మాటలు కాబట్టి సరిపోయింది, కానీ ఏ 10 15 అయితే మనం చచ్చిపోయేవాళ్ళం ఆ రోజు, గుడ్ ఫ్రైడే రోజు. ఎందుకంటే వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి, ఒక్కొక్కరు ఒక గంట సేపు మాట్లాడతారు. మరి ఆ ఊర్లో 7 మాటలు మాట్లాడటానికి 7 ప్రసంగికులు, వాళ్ళు సంవత్సరం అంతా దానికోసం చూస్తుంటారంట. వాళ్ళకి అవకాశం అయిపోతే ఫీల్ అవుతారంట. మరి చాలా మందికి అవకాశం ఇవ్వాలి కాబట్టి 7 మాటలు చెప్పేటప్పుడు ఒక్కొక్క మాట చెప్పే స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు ఒకళ్ళు. ఆ 7 మాటలు మాట్లాడే ప్రసంగం మొదటి మాట అనుకోండి ఉదాహరణకి, దాన్ని ప్రసంగం చేసే స్పీకర్ ఒకళ్ళు. ఆ ఒక మాట అయిపోగానే ఆయనకి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఇలాగా 7టికి ఈ లోపల చాలాసేపు అయిపోద్ది కదా. ఉదయం దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోపలంట జనాలందరూ ఆ షామియానాల కింద కూర్చొని ఉంటే సమోసా వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా వస్తుంటారంట మధ్యలోకి, సమోసా సమోసా అనుకుంటా. అంత భయంకరమైన శ్రమలతో కూడిన గుడ్ ఫ్రైడే అంటండి ఆ రోజు. ఆయన చెప్తారు, మేము నవ్వలేక చాలా నవ్వి నవ్వి చచ్చాం ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు. సో దేవుడు 7 మాటలు మాట్లాడారు కాబట్టి సరిపోయింది. నేను అనుకున్నాను, బాబోయ్ ఏ 15 అయినట్లయితే మనం అయిపోయేవాళ్ళం ఆ రోజు. సో మనందరం సరదాగా నవ్వుకుంటానికి చెప్పానండి, ఎవరు కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు. ప్రభు శిలువ ధ్యానం చాలా లోతైంది, గంభీరమైంది. మరి ఎంతైనా మన జీవితాలే సరిపోవు ఆ ధ్యానం అర్థం చేసుకోవడానికి. హల్లెలూయా. మరి 1 కొరింథీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కొరింథీ చర్చ్లో, మన అందరికీ తెలిసినట్లుగా. వాళ్ళు ఏంటంటే కొంతమంది నేను పౌలు వాడను, లేదు నాకు పౌలు అంటే చాలా ఇష్టం, ఆయన ప్రీచింగ్, ఆయన అంటే నేను ఆయన పార్టీ, ఆయన యొక్క ఏమంటారు చెందినవాడిని. అలాగే కొంతమంది కేఫాస్ ఏంటంటే అరమాయిక్ వర్షన్ ఆఫ్ పీటర్ అన్నమాట. పేతురు పేరు అరమాయిక్ భాషలో కేఫాస్. ఆ కేఫాస్ మరి తను కూడా నాయకుడు కదా, నేను కేఫాస్ వాడినని. అలాగే మరి కొంతమంది అపోల్లో అనే వ్యక్తి చాలా డైనమిక్ స్పీకర్. ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రీకు రోమన్ సంబంధించిన ప్రాంతాల్లో ఎవరైనా సరే మంచి మంచి చక్కటి తీయటి జ్ఞానయుక్తమైన పదజాలంతో మెసేజ్ లేకపోతే స్పీచ్లు ఇస్తూ ఉంటే వాళ్ళని భలే ఆదరించేవారట ఆ ప్రజలు ఆ సిటీస్లో. ఈ కొరింథీ సంఘంలో కూడా విశ్వాసులు కూడా అలా అయిపోయారు. వాళ్ళ గర్వము ఎంతవరకు దారితీసిందంటే పౌలు, పేతురు, అపోల్లోతో పాటు యేసు ప్రభువుని కూడా చేర్చేశారు. కొంతమంది యేసు ప్రభువుకు చెందిన వాళ్ళు అంటున్నారంట. మరి వాళ్ళల్లో ఆ కొరింథీ సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఈరోజు మన సంఘాల్లో ఏ విధంగా ఉన్నాయో, నిజం చెప్పాలంటే క్యాస్ట్ ఫీలింగ్ సర్దిమూట అయిపోయింది మన సంఘాల్లో. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అలవాటు అయిపోయింది క్యాస్ట్ ఫీలింగ్స్. అలవాటు అయిపోయి ఒక రకంగా నిద్ర అసలు మామూలుగా అదొక భాగం అయిపోయింది. అది పట్టించుకుంటలేదు, అదొక సమస్యగా కూడా గుర్తించట్లేదు. ఆ ఫీలింగ్ ఉండకూడదని కూడా అనిపించట్లేదు. అంతవరకు ఒక పార్ట్ అయిపోయింది. మరి ఆ రోజుల్లో క్యాస్టులు లేవు ఆ ప్రాంతంలో, కానీ ధనిక పేద ఆ యొక్క డిఫరెన్సెస్ ఉన్నాయి. ధనికులు వేరుగా, పేదవాళ్ళు వేరుగా, అదొక సమస్య అక్కడ. మరి వాళ్ళందరూ బాగా స్పిరిచువల్ గిఫ్ట్స్ తోటి బ్లెస్ అయ్యారు. వాళ్ళు భాషల్లో మాట్లాడతారు, స్వస్థత పరుస్తూ ఉన్నారు. వాళ్ళు పవర్ గిఫ్ట్స్ విపరీతంగా బాగా విస్తృతంగా వాడే ఒక విశ్వాసులు వాళ్ళు. తర్వాత మరి డివిజన్స్ ఉన్నాయి వాళ్ళల్లో. మరి వాళ్ళల్లో ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం 2 కొరింథియన్స్ కూడా చూసినట్లయితే, 1 కొరింథీ 5వ అధ్యాయం చూసినట్లయితే, ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. తర్వాత కొంతమంది కోర్టులకు వెళ్తా ఉన్నారు. సమస్యలు, కోర్టుకి వెళ్ళవలసిన సమస్యలు ఉంటాయి, వెళ్ళకూడని సమస్యలు ఉంటాయి.
మరి పౌలు మన అపోస్తల కార్యాలు చూసినట్లయితే సుప్రీం కోర్టుకి ఈక్వల్ అయిన ఎంపరర్తో మాట్లాడతానంటాడు. తను లీగల్గా ఫైట్ చేస్తాడు కొన్ని విషయాలు. అయితే అదే పౌలు కొరింథీయులకు రాస్తూ, మీరు మీ మధ్య వ్యాజ్యములు విషయంలో అవి మీరు తెలుసుకోగలిగిన వ్యాజ్యములు కదా, వీలైతే నష్టపోండి, కానీ ఎందుకు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మీకు తెలియందేదో వాళ్ళు చెప్తారన్నట్టు అక్కడికి వెళ్తారు ఎందుకు? ఆ అన్ని జనులు చెప్పే న్యాయం ఏదో మీకు తెలుసు కదా, మీరు దేవదూతల్ని కదా, దేవదూతలను కూడా మీరు తీర్పు తీరుస్తారు కదా అని జ్ఞాపకం చేస్తారు. సో ఓవరాల్ అండర్స్టాండింగ్ ఇదన్నమాట. అయితే వాళ్ళకి ఒక మందు ఇస్తాడు, లేదంటే రెమెడీ, ఒక నివారణ. ఈ సమస్యలకి నివారణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన జ్ఞానము, లేకపోతే ఇంగ్లీష్లో విజ్డమ్. అది ఈ లోకపు విజ్డమ్ కాదు, దేవుని జ్ఞానము అయిన యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ ద సొల్యూషన్, దట్ ఈస్ ద రెమెడీ. మీ యొక్క డివిజన్స్కి, మీకున్న సమస్త ప్రాబ్లమ్స్కి రెమెడీ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞానం యొక్క ఒక అవతారంగా మరి చూసినట్లయితే, లేకపోతే విజ్డమ్ యొక్క ఏమంటారు ఎంబాడిమెంట్. విజ్డమే ఒక మనిషి అయితే, ఒక వ్యక్తి అయితే ఎలా ఉంటుందో అది యేసుప్రభు వారు. యేసుప్రభు వారి గురించి చాలా క్లెయిమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయన మనందరికీ తెలిసినట్లుగా నేను మార్గము, సత్యము, జీవము, జీవాహారము, పునరుద్ధానము, తర్వాత గొర్రెలకు మంచి మార్గము, గొర్రెలకి నేను మార్గము, ఆయన గేట్ అంటాడు. అలాగే నేను వెలుగునై ఉన్నాను అంటాడు. తర్వాత మరి అట్లా నేను అలా 7 ఉంటాయి యోహాను సువార్తలో. ఇంకా చాలా ఆయన వాక్యం అని ప్రకటన గ్రంథంలో, అలాగే మరి తర్వాత మార్నింగ్ స్టార్, ఆయన వేకువ చుక్క అని, అలాగే మరి రకరకాలు. అందుకనే మోషే దేవుడి పేరు అడిగినప్పుడు మోషేకి దేవుడు తన పేరు నివ్వలే, ఒక జనరల్ టైప్లో చెప్తాడు. ఏమని? నా పేరు ఏంటంటే మోషే, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు రాసినప్పుడు కూడా రాయి. ఏంటి తెలుసా నా పేరు ఉన్నవాడును అనువాడను. ఉన్నవాడు అంటారు నన్ను అన్నాడనమాట. ఉన్నాడు. సో ఎట్లా ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, స్వస్థత అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు స్వస్థత ఇవ్వడు, యేసు ప్రభువే స్వస్థత. స్వస్థత ఒక వ్యక్తి అయితే ఏంటంటే అది యేసు అనమాట. అందువల్ల ఆయన టచ్ చేసినప్పుడు ఆవిడ స్వస్థత పొందింది. జస్ట్ బై టచింగ్ హిమ్ షీ రిసీవ్డ్ హీలింగ్. అలాగా మరి ఆ యొక్క కొలంలో ఏంజెల్ వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఫస్ట్ టైం ఎవరు టచ్ చేస్తారో ఆ నీటిని, ఆ వ్యక్తి మాత్రమే స్వస్థత పొందుతాడు. ఎందుకంటే వచ్చింది కేవలము దేవుని దూత. దేవుని సన్నిధిలో ఉండబట్టి ఆ స్వస్థత, ఆ ఫ్రేగ్రెన్స్, ఆ స్వస్థత, ఆ యొక్క లక్షణం, ఆ వర్చ్యూ, ఆ స్వస్థత శక్తి కాస్త అంటుకుంది ఆ దూతకి. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలియటానికి దేవుని సన్నిధిని విడిచి వచ్చి నీళ్ళల్లోకి కదిలించడానికి వచ్చారో అంతవరకే, అప్పటి వరకు నిలిచి ఉంది, ఆ తర్వాత పోయింది. అదే యేసు వస్తే ఎవరి సన్నిధి నుంచి ఏంజెల్ వచ్చాడో ఆ వ్యక్తి టచ్ చేసిన నీళ్ళని టచ్ చేసిన ఫస్ట్ పర్సన్ స్వస్థత పొందాడు, సెకండ్ పర్సన్ పొందలేదు. ఎందుకంటే అప్పుడుకి అయిపోయింది అది. కానీ యేసు ప్రభువే వస్తే ఆయన టచ్ చేసిన వాళ్ళు, తర్వాత ఆయన జస్ట్ ఉమ్మి ఆయన రకరకాలుగా స్వస్థత చేశాడు. ఎందుకంటే ఆయన స్వస్థత చేసేవాడు కాదు, ఆయనే స్వస్థత. సో ఉన్నవాడు అంటారయ్యా నన్ను. ఈరోజు కొరింథీయులకి ఒక అవతారం చూపిస్తున్నాడు పౌలు. నేను ఉన్నవాడుని కదా, ఆయన ఎట్లా ఉన్నాడు తెలుసా? మన మధ్యలో విజ్డమ్,
ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అది ఇంతవరకు ఏ కన్ను చూడలేదట, ఏ చెవి వినలేదట, ఏ మనస్సు గ్రహించలేదంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు అది విజ్డమ్. సో దట్ ఈస్ ద రెమెడీ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 1 చదువుతానండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము వాళ్ళల్లో స్థిరపరచబడినందున వాళ్ళు ఎట్లా ఉన్నారంటండి, ప్రతి విషయంలో అంటే సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? గ్రేటెస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఈవెన్ టుడే ఈ రోజుల్లో మనం కూడా మనలో తెలియకుండానే కొన్ని అఫిలియేషన్స్ ఇట్లా ఈ కొరింథీ సంఘంలో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఫేవరెట్ క్రిస్టియన్ లీడర్ ఉన్నాడు. ఆ క్రిస్టియన్ లీడర్ అంటే వాళ్ళకి వీరాభిమానం. ఎంతంటే యేసు ప్రభు విభజింపబడి ఉన్నాడు అన్నంతగా. మనం కూడా చూడండి, ఇప్పుడు కొంతమందిని మెసేజెస్ వింటూ ఉంటాం. ఈ ఫోన్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు కావాల్సింది వింటాం ఎంత విరివిగా. మరి నాకు కూడా ఒక్కోసారి నా జీవితాన్ని నా హృదయం పరిశీలించుకున్నప్పుడు నాకు కూడా ఈ ప్రాబ్లం ఉందనిపించింది. ఏంటంటే సర్టన్ క్రిస్టియన్ లీడర్స్ అంటే నాకు చాలా ఫేవరెట్. నేను వాళ్ళకి చెందిన వాడిని అనే లోపల అతిశయించే స్థితి నాలో నేను చాలాసార్లు గమనించుకున్నాను. అది న్యాచురల్, సర్వసాధారణంగా ఆ ట్రాప్లోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే క్రిస్టియన్ లీడర్స్ వాళ్ళు ఇచ్చే మెసేజెస్ వల్ల మనం చాలా ఇంప్రెస్ అవుతాం. మరి ముఖ్యంగా వాక్చాతుర్యం కలిగిన క్రిస్టియన్ నాయకులంటే చాలా ఇంప్రెస్ అవుతాం. కానీ పౌలు దాన్ని వేర్లతో సహా అడ్రస్ చేశాడు ఇక్కడ. అది చాలా ఆశ్చర్యం. ఏంటంటే నేను మీ మధ్య ఉన్నప్పుడు జ్ఞానయుక్తమైన తీయటి మాటలు నేను మాట్లాడలేదు. వణుకుతో భయంతో నేను యేసుక్రీస్తు శిలువ సాక్ష్యం లేకపోతే సువార్త యొక్క పవర్ ఎక్కడ తగ్గిపోద్దో, మీరు మనుషుల్ని ఎక్కడ చూస్తారో అని అసలు అదంతా పక్కన పెట్టాను నేను అంటాడు. అదే సమయంలో పరిపూర్ణుల మధ్య నేను జ్ఞానమును ప్రకటించుచున్నాను మర్మముగా ఉన్నట్టు. ఓ కొరింథీయులారా, ఈ జ్ఞానము మీ యొక్క మహిమకై
భూమి పునాది వేయబడక ముందే సిద్ధం చేసి ఉంచాడు. పరిపూర్ణులకి ఇచ్చే జ్ఞానాన్ని, మెచ్యూర్డ్ పీపుల్కి ఇచ్చే విజ్డమ్ని మీ కొరకు అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిలువలో, మరి ఆ యొక్క సిలువ శ్రమలో, యేసుక్రీస్తు సిలువ మరణంలో, ఆ సిలువలో దాగి ఉన్న ఆ పరిపూర్ణులకి అనుగ్రహించాలని ఆయన ఆశపడిన ఆ విజ్డమ్, ఆ జ్ఞానాన్ని భూమికి పునాదులు వేయక ముందే మీ యొక్క మహిమార్థమై దానిని దాచి ఉంచాడు. ఈరోజు నువ్వు మేబీ యు ఆర్ నథింగ్, నీకు ఒక అడ్రస్ లేని వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఏమంటారు ఏమాత్రం గుర్తింపు లేని వ్యక్తి అయి ఉండొచ్చు. నీకు ఒక నీ కుటుంబం కానీ నీ స్థితి కానీ పెద్ద లేదండి, పెద్ద ఏమీ లేకపోయి ఉండవచ్చు. కానీ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, మేము పలానా స్థితి మాకుంది అని అనుకునే వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అంతేకాదు, నీ మహిమార్థమై ఒక విజ్డమ్ దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. దాని గురించి ఎవరు వినలేదు, చూడలేదు, అసలు అండర్స్టాండ్ చేసుకోలేదు ఇంతవరకు. హోలీ స్పిరిట్ గాడ్ నిన్ను ఆ యొక్క విజ్డమ్లోకి తీసుకెళ్లాలని. కనుక దీని మీద మైండ్ పెట్టండి. అపోల్లో మీద కాదు, నా మీద కాదు, కేఫం మీద కాదు. ముగ్గురు స్పీకర్స్ మధ్య డివిజన్ అయిపోయింది. ముగ్గురు స్పీకర్స్ మధ్య గ్రూపులు, ఒక చర్చ్ అంతా కూడా 3 గ్రూపులుగా ఉన్నారు. కొంతమంది కేఫా, పీటర్ ఫేవరెట్, కొంతమంది పౌలు, కొంతమంది అపోల్లో. వీళ్ళ ముగ్గురులో పౌలు అసలు సరిగ్గా మెసేజ్ ఇవ్వలేడు. చాలా మంది అంటారు కదా, పౌలు ఇస్ అ వెరీ పూర్ ఓరేటర్ బట్ డైనమిక్ పవర్ఫుల్ రైటర్ అంట. అతను చాలా మాట్లాడే విషయంలో అంత గ్రేట్ స్పీకర్ ఏం కాదు పౌలు, కానీ ఆయన రాసినప్పుడు ఆయన మహాశక్తివంతమైన రచయిత. సో యాక్చువల్గా అది చాలా మంచిగా వాడుకున్నాడు తన స్థితిని పౌలు. ఎలాగంటే, నాకే కానీ మంచి మెసేజ్ ఇచ్చే స్కిల్ ఉంటే అసలు మీరు దేవుని శక్తిని మిస్ అయి ఉండేవారు, సిలువ శక్తిని మిస్ అయి ఉండేవారు అని చెప్తున్నాడు. సో ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయంలో చదువుతున్నానండి, 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? ఈరోజు ఏ స్పీకర్ని నువ్వు అభినందిస్తున్నావో నా ఫేవరెట్ అని తలంచి చాలా వీరాభిమానిగా ఉండి అసలు మిగతా వాళ్ళ కంటే నేనే గ్రేట్ అని అనుకుంటున్నావేమో. ఇప్పుడు కొంతమంది చూడండి, జస్ట్ కొన్ని పేర్లు చెప్తాను, ఏమనుకోకండి. సతీష్ కుమార్, హైదరాబాద్. మరి మా వైజాగ్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరేంటి, గాజువాక్లో ఉంటారు, పెద్ద చర్చ అయింది, పేరు గుర్తురాట్లేదు. కర్మోజీ గారు కూడా ఉన్నారు. కర్మోజీ గారు కాకుండా ఇంకొక ఆయన ఉంటారు, ఆయన సర్వీసెస్ చాలా జరుగుతాయంట గాజువాక ఏరియాలో, చాలా ఫేమస్, ఆయన పేరు మర్చిపోయింది. తర్వాత పాల్ దినకరన్ అవ్వచ్చు. బెంగళూరులో చాలా చర్చెస్ ఉన్నాయి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్. మరి హైదరాబాద్లో ఇంకా 2-3 ఉన్నాయి, పేరుగాంచిన గొప్ప ఎక్కువ నంబర్స్. ఈ మధ్య జయపాల్ గారి కొడుకులు మొన్న మురళీబాబు అన్న ఏం చేశారంటే, జైపాల్ గారి పెద్ద కుమారుడితో మాట్లాడి మన గ్రూప్లో మాట్లాడటానికి ఒప్పించారు. ఆయన నాకు ఫోన్ చేశారు, అన్నారు, బాబు నువ్వు ఆయనతో మాట్లాడంటే సరే మాట్లాడాను. నాకు అనిపించింది, వాళ్ళు చాలా పెద్ద మినిస్ట్రీ కదా, మనది చాలా చిన్న గ్రూపు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కదా అన్న అంటే, లేదు ఆయన ఒప్పుకున్నాడు మాట్లాడటానికి. నేను మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, లెంట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను బ్రదర్, కానీ నేను మార్నింగ్ యూజువల్గా 11 గంటల వరకు ప్రార్థనలో ఉంటాను. మీ జూమ్ మీటింగ్ మార్నింగ్ అని చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక రోజు నేను బ్రేక్ తీసుకుంటాను. 11 గంటల వరకు నేను ప్రార్థనలో లేకపోతే సైతాను మనల్ని అవమానాలు పాలు చేస్తాడని నాకు అనిపించింది బ్రదర్. మా డాడీ ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయను, ఆ టైం వరకు ప్రేయర్లోనే ఉంటాను అన్నాడు. సో గ్రేట్ మ్యాన్, దేవుని గొప్ప ప్రార్థనా పరులు, గొప్ప సేవ. మరి
జైపాల్ గారి కుమారుడు, రెండో కుమారుడు అనుకుంటా, హైదరాబాద్లో వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లలకి టీచర్గా, పర్సనల్ టీచర్గా పనిచేస్తున్న అమ్మాయి మా రేచల్ వాళ్ళ ఇంటికి వచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్నాం. ఆ పాప చెప్తుంది వాళ్ళ లైఫ్ గురించి. నేను దగ్గరుండి చూశానన్న వాళ్ళని. దే ఆర్ వండర్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, గ్రేట్ పీపులే. కానీ దేవుని సేవకుల్ని దేవుని సేవకులుగా మాత్రమే మనం చూడాలి అని పౌలు చాలా స్పష్టంగా రాస్తాడు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు సిలువ ఎక్కింది క్రీస్తు, సేవకులు కాదు. ఇక్కడ అంటున్నాడు చూడండి, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్సం పొందితురా, నా నామమున మీరు బాప్తిస్సం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితినేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. మా స్పిరిచువల్ ఫాదర్ ఒక స్పెషలిస్ట్. తను ఏంటంటే నాస్తికులకి ఏ విధంగా, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ మధ్య పరిచర్య ఎలా చేయాలి అని నాయకుల్ని తర్ఫీదు ఇచ్చే విషయంలో మా ఆత్మీయ తండ్రి బాగా స్పెషలిస్ట్. అంతేకాకుండా మరి నాయకుల సదస్సులో చాలా బాగా మాట్లాడగలడు, నాయకుల్ని బాగా ఆయన తర్బీదు చేయగలడు. ఒకసారి నేను ఒకనొక దేశంలో ఉన్నప్పుడు, అది ఆఫ్రికా ఖండం అనమాట, ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ఒక మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. అక్కడ మా స్పిరిచువల్ ఫాదర్ ఒక సెషన్ తీసుకుంటా ఉన్నారు. ఆయన ఒక మంచి, అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులందరూ క్రిస్టియన్సే. ఆ మీటింగ్లో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండే జెండాలన్నింటినీ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టారు, అన్ని నేషన్స్ జెండాలు. అంత క్లోజ్గా ఉంటారు చర్చ్ అండ్ పాలిటిక్స్. అయితే ఒక క్రిస్టియన్ లీడర్, పొలిటికల్ లీడర్ కూడా, ఆయన లేచి అడిగాడు, సార్ పాలిటిక్స్ అంటే ఏంటి అని అడిగాడు, రాజకీయాలు అంటే ఏంటి అని అడిగితే, అప్పటికే లంచ్ టైం అయింది. అమ్మ చంపేశాడు రా బాబు వీడు, ఇప్పుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న అనుకున్నాను నేను. దీనికి ఎంత లాంగ్ సమాధానం చెప్తాడు మా డాడీ గారు, అసలే ఆకలేస్తుంది అనుకున్నాను. కానీ ఒక్క మాటలో తేల్చేసాడు ఆయన. ఏంటంటే రాజకీయాలంటే హృదయపూర్వక స్నేహాలే అని చెప్పాడు. ఫ్రెండ్షిప్ ఫ్రమ్ ద హార్ట్, ఫ్రెండ్షిప్స్. ఈరోజు ఫ్రెండ్షిప్కి, ఫ్రెండ్కి చాలా తుచ్చమైన నిర్వచనాలు ఉన్నాయి, చాలా చీప్ అండర్స్టాండింగ్స్ అయిపోయింది. ద మెయిన్ ప్రాబ్లం ఇస్ ఫ్రెండ్షిప్ లేకే. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియకే. దీని గురించి ఆలోచిద్దాం. ఫ్రెండ్స్ అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? ఫ్రెండ్ ఈజ్ ఎ నోబులెస్ట్ వర్డ్. అది అత్యంత శ్రేష్టమైన, ఉన్నతమైన ఒక మాట అది. ఫ్రెండ్షిప్, స్నేహం. రాజకీయాలంటే స్నేహం అని చెప్పాడు. సో ఆయన మాట చెప్పాడంటే ఎంతో రీసెర్చ్ చేసి చెప్పాడు. అందరు షాక్ అయిపోయారు హాల్లో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మనం అందరం వింటున్నాం కదా. ఒకసారి మరి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా అవ్వక ముందు బీజేపీ నాయకుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా అయినప్పుడు బీజేపీ నాయకులు ఏం చేశారు, అక్కడ నెహ్రూ గారి ఫోటో తీసేశారంట పార్లమెంట్లో. వాజ్పేయి గారు ఒకరోజు పార్లమెంట్ నుంచి నడుచుకుంటూ వరండాలో వెళ్తా ఉంటే నెహ్రూ గారి ఫోటో కనపడలేదు. వెంటనే స్టాఫ్ని పిలిచి, అంటే అప్పటికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు వాజ్పేయి, నెహ్రూ గారి ఫోటో లేదేంటి ఇక్కడ అని అంటే, సార్ తీసేస్తాం అని చెప్తాం. భలే వాళ్ళ మీరు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అలాంటి పనులు చేయొద్దు. ఏ పార్టీ అయినా మనం గౌరవించవలసిన వాడిని గౌరవించాల్సిందే అని చెప్పాను. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు
వాజ్పేయి గారు అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఆయనకి వైద్యం కేవలం అమెరికాలో ఒకనొక పట్టణంలో ఒకనొక హాస్పిటల్ మాత్రమే దొరుకుతుందట. అప్పుడు ఏం చేస్తాడంటే రాజీవ్ గాంధీ అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితి మీటింగ్ ఒకటి ఒక డెలిగేట్ అఫీషియల్గా వెళ్ళొచ్చు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాలి నిజానికి. కానీ బీజేపీ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలో ఉన్న వాజ్పేయిని ఆయన ప్రపోజ్ చేసి అమెరికాలో ఉన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్కి ఈయన పంపి ఆ ట్రిప్లో వైద్యం కూడా చేయించేసి తీసుకొచ్చాడంటే ఆయనకి. ఫ్రెండ్షిప్స్, స్నేహాలు రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటారు, మళ్ళీ పాలసీస్ని విధానాలను విమర్శించుకుంటారు. ఈ రోజుల్లో మరి మళ్ళీ ఒకసారి ఆ వాతావరణం వస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇక్కడ వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సో పౌలు మరి వాళ్ళ మధ్య ఈ యొక్క పరిస్థితి వివరిస్తా ఉన్నాడు. అపోలో ఏమో భలే చక్కగా వాక్చాతుర్యంతో మాట్లాడగలడు. మరి పేతురు చాలా కారిస్మాటిక్ లీడర్, గిఫ్ట్స్ ఆపరేట్. పేతురు నీడబడితేనే స్వస్థత వస్తూ ఉంది. హ్యాండ్ కర్చీఫ్ హీలింగ్, ఇవన్నీ చూస్తే మామూలు విశ్వాసులు మామూలుగా ఉండరు అనమాట ఫాలో అయింది. సో ఈ ట్రాప్లో ఉండకండి. చాలామంది ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఒక చిన్న వాతావరణం ఉంటుంది. ఆ సంఘం పేరు చెప్పలేండి, నేను చెప్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దాంట్లో కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, తెల్ల డ్రెస్ వేసుకొని. వాళ్ళు వస్తుంటే మరి మామూలుగా ఉండదన్నమాట. దేవుళ్ళు వచ్చినట్టు వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్స్ ఉన్నట్టు వాళ్ళు వచ్చి రాగానే ఇంకా టంగ్స్లో ప్రార్థన చేస్తుంటారు నాన్ స్టాప్గా. ఇంకా నేను చెప్పాను ఒకసారి ఒక ఫ్యామిలీకి, వాళ్ళకున్న గిఫ్ట్స్ నీకు కూడా ఉన్నాయి తెలుసా నీకు అని. నిజంగా నిజమే నాయకులు అవ్వచ్చు, కానీ దేవతలు కాదు వాళ్ళు, దేవుళ్ళు కాదు. వీ షుడ్ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ అని చెప్పి అంతే. సో ఎందుకంటే కృపచేత రక్షించబడ్డాం, నాయకులమైనా విశ్వాసులమైనా కృపచేత పరిశుద్ధపరచబడతా ఉన్నాం. విశ్వాసం చేత రక్షించబడ్డాం, విశ్వాసం చేతే పరిశుద్ధపరచబడుతున్నాం. సో ముందుకెళ్దాం. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అండి ఇది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, అందువలన నేను వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించాను అని చెప్తున్నాడు. 19, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడిను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే. ఈ మాట జ్ఞాపకం ఉంచుకున్నాం, పిలువబడిన వారికే. వాట్ ఎవర్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, పిలువబడిన వారికే. మన్మోహన్ సింగ్ గారి కూతురు విశ్వాసి, ఆయన పర్సనల్గా చాలా ఒత్తిడి పెట్టాడు ఆమెని, ఆమె క్రిస్టియన్ అయినందుకు. రైట్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ దెర్ ఈస్ ఎ క్రిస్టియన్. అలా ఎన్నో జరుగుతాయి కార్యాలు. దేవుడు అసాధ్యుడండి. అసలు మన దేవుడు అంటే ఏంటో అసలు. ఒకసారి బాల్ ఠాక్రే వెళ్తా ఉన్నాడంట రోడ్డు మీద, అవతల సైడ్ బెన్నిహిన్ ఉన్నాడంట బాంబేలో. ఏంటి ఇంత జనం ఉన్నారు, ఎవరు ఇతనంటే పలానా. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఆవిడ పేషెంట్ ఉంటే వాళ్ళ ఇంటికి ఆహ్వానించి, బాల్ ఠాక్రే
మరి పవర్ఫుల్ మ్యాన్ ఇన్ మహారాష్ట్ర, ముంబై ఏరియాలో మన జాన్సన్కి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే బెన్నీహిన్ ప్రార్థన చేసినప్పుడు ఆవిడకి స్వస్థత వచ్చిందంట. బాల్ థాకరే దగ్గరుండి అరేంజ్ చేశాడంట ఆయన విజిట్స్ అన్ని, బెన్నీహిన్ విజిట్స్. దేవుడు ఏమైనా చేయగలడు. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు రెమెడీస్ ఇక్కడ. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరు? క్రీస్తు. మోషేతో తన పేరు చెప్పాడు కదా దేవుడు. ఉన్నవాడుని అంటారయ్యా నన్ను, ఉన్నవాడిని. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? జ్ఞానంగా, దేవుని జ్ఞానంగా ఉన్నాను, దేవుని శక్తిగా ఉన్నాను అని పరిచయం చేస్తున్నాడు. ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ విల్ రన్ టు ఇట్. మరి ఇంకా ముందుకెళ్దాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ చాలా మంది మా తాత ఇది, మా అమ్మమ్మ ఇది, మా ముత్తాత ఇది అని చాలా మంది చెప్పుకుంటారు. నా లైఫ్ కూడా నేను ఒకసారి మా తాత ఇది, మా తాత గుర్రం మీద తిరిగేవాడు అని చెప్తా ఉంటే నేను చాలా రీసెర్చ్ చేశాను. మా ఊర్లో వెళ్ళి చాలా మందిని అడిగాను అసలు మా ఫ్యామిలీ హిస్టరీ చెప్పమని. ఒక బుక్ ఉంటుంది, 7 generations అండ్ సెవెన్ జనరేషన్స్ పాస్ట్కి వెళ్తాడు అతను, ఆ రైటర్. తన మైండ్ని మార్చేస్తుంది. మరి నిజంగా ఘనత ఉంటే పరిశుద్ధాత్మ సత్యస్వరూపి కదా, పరిశుద్ధాత్మ సహాయంతో నీ కుటుంబంలో నిజంగా గ్రేట్ పీపుల్ ఉన్నారనుకోండి, నీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, నిజమే నువ్వు అతిశయపడచ్చు. కానీ ఒకవేళ అది కానకుండా అయితే అది వృధాతిశయం అవుతుంది, వ్యర్థమైపోతుంది. కనుక మనల్ని మనం ఖచ్చితంగా కరెక్ట్గా అసెస్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ మన పిడిగ్రీ, మన ఏమంటారు ఇక్కడ ఉంది కదా, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. దయచేసి గమనించండి, ఇక్కడ నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు. లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనములైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. యాక్చువల్గా ఈ ఈ ఈ యొక్క మోడల్ చాలా కాలం నుంచి దేవుని వాక్యంలో ఉంది. ఇది ఉదాహరణకి నేను కొన్ని వాక్యాలు చదువుతాను, చూడండి. మరి డౌన్ ట్రాడెన్ పీపుల్ని, అంటే ఇందాక చూసాం కదా, తృణీకరింపబడిన వారు, నీచులైన వారు, ఎన్నిక లేని వారు, అలాగే బలహీనులైన వారు, వెర్రివారు. జ్ఞానులను సిగ్గుపరచడానికేమో వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట, బలవంతులైన వారిని సిగ్గుపరచటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడంట, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అయితే ఇలాంటి వారిని ఏర్పరచుకొని వాళ్ళని హెచ్చించటం, ఆ యొక్క మనుషుల యొక్క స్టేటస్ని రివర్స్ చేయటం, ఇది పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉందని ESV స్టడీ బైబిల్లో ఉంది. ఒకసారి 1 సమూయేలు 2వ అధ్యాయం ఎవరైనా చదువుతారమ్మా? 1 సమూయేలు 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనం దయచేసి చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 1 నుంచి 8. హన్నా మాటలు. హన్నా దేవుని స్తుతించి మాట్లాడు. దయచేసి ఎవరైనా చదువుతారా? స్పష్టంగా చదవాలి. స్పష్టంగా చదవమన్నాను కానీ ఎవరు చదవట్లేదు. 1 సమూయేలు 2వ అధ్యాయం 1 నుంచి 8.
మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి. గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నందున విలుకాండ్రు ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు. ఆకలిగొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృశించిపోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు. కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. ఆమేన్. ఆమేన్. చూసారండి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో, ఎలాంటి ప్రవచనము. హన్నా మహిమగల సింహాసనం అంటుంది, లోకపు స్తంభాలు అంటుంది. ఆమెకి దేవుడిచ్చిన ఆ యొక్క దృష్టి, ఆ యొక్క గ్రహింపు, ఆ ప్రాఫెసీ మరి ఇది ప్రవచించబడింది. 1 కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్నాడు. మరి నువ్వు ఈ రోజున ఒకవేళ నువ్వు ఈ రోజున వెర్రివాడు అయి ఉండొచ్చు, బలహీనమైన వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే నీచమైన వ్యక్తి అయి ఉండొచ్చు, తృణీకరింపబడిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఎన్నికలేని వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు ఏర్పరచుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడంట. బలవంతమైన వారిని సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడంట. ఎందుకు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. మరి ఈ సందర్భంలో నాకు ఒక వాక్యం బలంగా జ్ఞాపకం వస్తుంది. అది చదువుకొని ముందుకెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో మనలో ఉన్న నిరీక్షణకి, లేకపోతే ఎవరైనా ఎదురాడే వారికి ఎలాగా సమాధానం చెప్పాలి? ఈ మధ్యలో మరి పరిస్థితులు చూడండి. ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో కానీ రకరకాలైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, ముఖ్యంగా అన్ని జనులతో మాట్లాడేటప్పుడు, లేదా మన విశ్వాసాన్ని మనం డిఫెండ్ చేసుకునేటప్పుడు, లేదా మన విశ్వాసాన్ని మనం దాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో మనం మాట్లాడేటప్పుడు, లేకపోతే దాన్ని డిఫెండ్ చేసుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? 1 పేతురు 3వ అధ్యాయం 15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. హంబుల్గా సమాధానం చెప్పారు. జాన్ లెనాక్స్ అనే ఒక అతను ఉంటాడు. ఆయన ఒక దేవుడు లేడనే ఒక వ్యక్తితో ఇద్దరు స్టేజ్ మీద, ఈయనేమో యేసు ప్రభువుని గురించి చెప్పాలి, ఆయనేమో దేవుడు లేడన్న తన సిద్ధాంతం చెప్పాలి. అక్కడ గ్యాదరింగ్ అందరు కూడా ఒక యూనివర్సిటీలో చాలా ఉన్నత విద్య చదువుతున్న స్టూడెంట్స్. హాల్ అంతా నిండిపోయింది, పెద్ద హాల్. ఫస్ట్ దేవుడు లేడు అన్న నాస్తిక నాయకుడు తను చెప్పాడు. ఇతను లేచి క్రిస్టియన్ లీడర్ ఏం చెప్పాడంటే, చాలా గౌరవం ఇస్తున్నాడు ఆ వ్యక్తికి, అవతల వ్యక్తికి. కానీ
పాయింట్ చెప్పాడు. నా నమ్మకం ఇది, నేను ఒప్పించబడ్డాను, నా క్లెయిమ్స్ ఇవి అని చెప్పాడు. ఒకే ఒక మాట అన్నాడు, ఏంటంటే నువ్వు ఏ దేవుడు లేడని, ఏ మతం లేదని అంటున్నావు కదా. దేవుడు లేడని అనుకుంటమే ఒక మతం అది అని చెప్పాడు. అదొక్కటే కొద్దిగా ఇబ్బందికరమైన మాట అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. మిగతాదంతా తన నమ్మకాన్ని చెప్పాడు, తన విశ్వాసం ఏంటో చెప్పాడు. చెప్పి ఐ హంబ్లీ ప్రెజెంట్ దిస్ అని చెప్పాడు. విత్ ఆల్ ఎంతో విలువైన పాయింట్స్ చెప్పాడు. క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో బ్లైండ్ కాదు, ఏదో చదువు లేని వాళ్ళు పామరులు నమ్ముకునే, ఒక ఆలోచించకుండా నమ్ముకునే విషయం కాదు. మనకు అనుగ్రహింపబడిన విశ్వాసం గురించి ఎంత ఆలోచించినా ఓ తీరాలు లేని ఒక మధురమైన సత్యం అది. అది ఆలోచించిన అనేక మంది యొక్క సారాంశాలన్నీ క్రోడీకరించి పాయింట్ బై పాయింట్ చెప్తా ఉన్నాడు. ఇద్దరు ఆవేశాలు ఏం లేవు. ఒక రకంగా ఆ నాస్తిక నాయకుడు కొద్దిగా ఆవేశంగా ఉన్నాడు, ఇతను చాలా హంబుల్గా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రెస్ వాళ్ళు ఆ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళలో చాలా మంది ఏమన్నారంటే, ఆ క్రిస్టియన్ లీడర్, అతడు ఐ థింక్ ఆక్స్ఫర్డ్లో అతను ప్రొఫెసర్, అతను ఫిజిక్స్ ప్రొఫెసర్. అతను ఆయన చెప్పిన తీరు నాకు నచ్చింది అని చాలా మంది అన్నారు స్టూడెంట్స్. అతని మైండ్ సెట్, అతను ద వే హీ ప్రెజెంటెడ్ ద గాస్పుల్ ఆర్ ద క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ ఇస్ అమేజింగ్, వెరీ హంబుల్ మ్యాన్, చాలా నచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, సాత్వికంతో చెప్పమన్నాడు. 1 పేతురు 3 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి, సాత్వికంతో భయంతో, ఇంగ్లీష్లో మీక్నెస్ అండ్ ఫియర్తో చెప్పాలంట, మనలో ఉన్న నిరీక్షణకి హేతు అడిగేవారికి. అప్పుడు ఏమవుతుందంట, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుడు చూసుకుంటాడే ఎండ్ రిజల్ట్ అనేది. మనం మాత్రం ఎలాంటి యాటిట్యూడ్తో మన ఫెయిత్ని ప్రకటించాలంటే సాత్వికంతో భయంతో. ఎందుకంటే మన మెసేజ్లో ఇన్వాల్వ్ అయ్యే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. హృదయాల్ని కోసినట్టు చేయగలడు లోపల వినేవారి హృదయాలు. అంత పవర్ ఉంటుంది అన్నమాట గాస్పెల్కి. సో అది పౌలు చాలా చక్కగా ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం, యెషయా 61:1. దయచేసి చదవండి, యెషయా 61:1. చదవరా? యెషయా గ్రంథం 61:1. వద్దు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, చాలా సియోనులో ఇక్కడ చూసారా ఎలాంటి వారిని గురించి మాట్లాడిందో? దీనులకు, నలిగిన హృదయం కలవారు, చెరలోనున్నవారు, బంధింపబడిన వారు, దుఃఖాక్రాంతులు. ఇది మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట? 1 కొరింథీ 1 ప్రకారం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఏర్పరచుకున్నాడంట. అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, అలాగే ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి ఏర్పరచుకున్నాడు. 30వ వచనం చూద్దాం, 1 కొరింథీ 1:30. అయితే
ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు. అతిశయించువారు పౌలుని బట్టి అతిశయించకూడదు, కేఫాన్ని బట్టి అతిశయించకూడదు, అపోల్లోని బట్టి అతిశయించకూడదు, ప్రభువునందే అతిశయించవాలని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ఫస్ట్ చాప్టర్లో తను రాయబోయే గ్రాండ్ థీమ్స్ ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఒకవేళ జ్ఞానము ఒక వ్యక్తి అయితే అది యేసు ప్రభు. ఇంకా ఆయన ఎవరో తెలుసా? నీతి ఒక వ్యక్తిగా ఉంటే అది ఆయన. ఇంకా ఎవరు తెలుసా? పరిశుద్ధత అంటే సాంక్టిఫికేషన్. మనం రక్షించబడిన తర్వాత మన సమాధి వరకు మనం చేసే ప్రయాణాన్ని సాంక్టిఫికేషన్ అంటాం, పరిశుద్ధపరచబడటం అంటాం. ఈ ప్రక్రియ అంతటిని ఒక వ్యక్తిగా చూస్తే, ఇదే కానీ ఒక వ్యక్తి అయితే యాక్చువల్గా అది వ్యక్తే, అదే యేసు ప్రభు. ఇంకా రిడెంప్షన్, విమోచనం, అది యేసు ప్రభు. ఇన్ని ముఖాలు ఉన్నాయి ఆయనకి, ఇన్ని అవతారాలు. కొరింథీయులారా, అపోలోని చూస్తావా, యేసుని చూస్తావా? పౌలుని చూస్తావా, యేసుని చూస్తావా? పీటర్ని చూస్తావా, యేసుని చూస్తావా? అని చెప్పి రెండో అధ్యాయంలో ఒకే మాట చదువుకొని క్లోజ్, టైం లేదు కాబట్టి 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. చూసారా? అయితే జ్ఞానము బోధిస్తున్నాం ఎవరి మధ్య? మెచ్యూర్డ్ పీపుల్ మధ్య. ఎట్లా బోధిస్తున్నాం చూడండి. అది ఎట్లాంటి జ్ఞానము? అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం ఒకటి ఉంటుంది, లోకాధికారుల జ్ఞానం ఒకటి ఉంటుంది. 7వ వచనం, దేవుని జ్ఞానం. ఇక్కడ చూడండి, లోక జ్ఞానము, లోకాధికారులకు ఉండే జ్ఞానము, దేవుని జ్ఞానము. ఈ 3 టైప్స్ ఆఫ్ విజ్డమ్స్ ఉంటాయి. 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. మర్మము అన్న మాట ఏంటంటే కంప్లీట్గా అర్థం అవ్వదు, కానీ కొద్దిగా అర్థం అవుతా ఉంటుంది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే, ఈ జగత్తుని ఉత్పత్తి చేయడానికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడంటండి. వాట్ ఎ పవర్ఫుల్ డైనమిక్ బాంబ్ అసలు ఇది. ఇట్స్ లైక్ ఎ బాంబ్. ఇదొక బాంబు. ఏంటి? నీ మహిమ నిమిత్తము ఒక విజ్డము దేవుడు నియమించాడంట. ఏంటి ఆ విజ్డము? దేవుని విజ్డమ్ ఆఫ్ గాడ్ మర్మమైనట్టు బోధిస్తున్నాం. ఈ జ్ఞానం మరుగైండును. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి. 9వ వచనం, ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మరి రోమా 8 అధ్యాయంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనుష్య హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు అనంట. మనుష్యుల హార్ట్స్ని పరిశోధిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో దేవుని డెప్త్స్ని పరిశోధిస్తున్నాడంట. నీ హృదయానికి దేవుని యొక్క ఏమంటారు, ఇక్కడ తెలుగులో ఉంది, ఏం పరిశోధిస్తున్నాడంట? దేవుని మర్మములు, ఇంగ్లీష్లో ద డెప్త్స్ ఆఫ్ గాడ్ అంట. దేవుని మర్మాలు పరిశోధిస్తున్నాడు ఒక పక్కన హోలీ స్పిరిట్ గాడ్. నీ హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నాడు, ఈ రెండిటికి బ్రిడ్జి కట్టాలని. దట్ ఈస్ ద రెమెడీ. ఈ రోజుల్లో మనము ఈ స్పీకరు, ఆ స్పీకరు, ఈ మెసేజ్, ఆ మెసేజ్, ఓ ఇతను భలే చెప్తాడు, అతను బాగా చెప్తాడు, కొన్ని గ్రూపులు అయిపోయి ఉన్నాం మనం ఆల్రెడీ తెలియకుండా మన అంతరంగాల్లో.
దానికి విరుగుడు ఇదే, విజ్డమ్ ఆఫ్ గాడ్. అది హోలీ స్పిరిట్ ఆయన దేవుని యొక్క డెప్స్ని పరిశోధిస్తున్నాడంట. ఏ హోలీ స్పిరిట్ అయితే నీలో ఉన్నారో ఆయన నీ హార్ట్స్ని పరిశోధిస్తూ ఉన్నాడు, దేవుని డెప్స్ని పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ రెండిటికి బ్రిడ్జి కడతా ఉన్నాడు. సో ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. ఈ విజ్డమ్ ఎలాగా మనకి, ఈ విజ్డమ్ ఎలాగా అంటే సిలువ వేయబడిన క్రీస్తులో అది మర్మమాయుక్తంగా దాచబడి ఉంది. నశించిన వారికి విరుతనంగా, మనకైతే అది దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నది. ఈ సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది. మనం కానీ నిజంగా ప్రభు సన్నిధిలో వేడుకుంటే, సామెతలు 2వ అధ్యాయం ఉంటుంది కదా, సామెతలు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతలు 2వ అధ్యాయం, సామెతలు 2:1 వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానంనకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఏం చేయాలంట? వెండిని వెతికినట్టంట వెతకాలి, దాచిబడిన ధనం వెతికినట్టు వెతకాలంట, తెలివికి మొరపెట్టాలంట, వివేచనకై మనవి చేయాలంట, జ్ఞానంనకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలంట. ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు అభ్యసించాలి, వివేచనను అభ్యసించటం. ఆ సబ్జెక్ట్స్ దేవుడిచ్చినయే కాదంటలేదు, కానీ అవి ఓన్లీ ఒక స్కిల్ అది. కానీ వివేచన ఈజ్ లైక్ అన్ అంబ్రిల్లా, ఈజ్ ఏ ఓవర్ ఆర్చింగ్ ఫ్యాక్టర్ అండ్ వివేచన అభ్యసించడం ఎవ్రీ టైం. ఎందుకంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్స్ మనం. సో మనం కానీ యేసు ప్రభు వైపు చూసినట్లు ఇక్కడ క్రూసిఫైడ్, ఆ క్రూసిఫిక్షన్ మరి ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలిసినట్టు సిలువలో ఎక్కువగా సిలువేసిన వాళ్ళంట రకరకాలుగా సిలువలేసి కొన్ని వందల మందిని సిలువలేసారంట రోమా ప్రభుత్వం ఆ రోజులో. రకరకాల టైప్స్లో వేసేవాళ్ళంట, సరదాలు తీర్చుకునే వాళ్ళంట సిలువేస్తూ వాళ్ళని. ఆ సిలువ వేయబడిన వ్యక్తులు చాలా మంది ఊపిరి తీసుకోలేక షాక్ గురయ్యి ఎక్కువగా చనిపోయేవారట. మరి ఇలాగ బాడీ వేలాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, అందువల్ల కాళ్ళతోటి పైకి ఎగదాన్ని ఊపిరి తీసుకుంటారంట. ఈ లోపల అలాగా ఎగదాన్ని ఊపిరి తీసుకొని మళ్ళీ అట్లా ఉండలేక మళ్ళీ జారిపోతారంట. ఇదంతా అప్ అండ్ డౌన్ చేస్తున్న టైంలోనే ఊపిరాడక చచ్చిపోతారంట చాలా మంది. ఆయన ఎక్కడ చనిపోలేదని చెప్పేసి పక్కలో బల్లెం పెట్టి కూడా పోటు చేస్తారని మనకు తెలుసు. సో దిస్ ఈజ్ ద సోర్స్. ఈ సిలువ వేయబడిన క్రీస్తే ఒక ఊట, మర్మంగా ఉంచబడిన ఆ యొక్క దేవుని జ్ఞానము మన మహిమ నిమిత్తమై పరిపూర్ణుల మధ్య మర్మమాయుక్తంగా ప్రకటించబడుతున్న విజ్డమ్, ఆ యొక్క విజ్డమ్ యొక్క ఊట, ఈ ఊపిరాడక రక్తం గార్చి చనిపోయిన సిలువ, అదే రిసోర్స్. అది రక్షించబడుతున్న మనకి గాడ్స్ పవర్, అది గాడ్స్ విజ్డమ్. ఓ కొరింథీయులారా, choose Christ. There is a wisdom in him, in his crucifixion especially. That is the remedy. That gives you glory for your life. దేవునికి స్తోత్రం కలిగిన. సారీ 6 minutes ఎక్కువ తీసుకున్నాను. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపాటి అమ్మ. థ్యాంక్ యూ అండి. మరొకసారి పాస్టర్ గారికి వందనాలు. ఐఎమ్ సో హ్యాపీ పాస్టర్ గారిని చూడటం. మనం అందరం సంతోషిస్తున్నాం అయ్యగారిని చూడటం, రాబర్ట్ జేమ్స్ అయ్యగారిని. నేనైతే ఇది ఒక అత్యంత అద్భుతం అని నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువు స్వస్థపరచడం అయ్యగారిని. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అలాగే డాక్టర్ స్టీఫెన్ గారు, వాళ్ళు నిజంగా వాళ్ళ విశ్వాసం గొప్పది. ఒక పసిబిడ్డని
చేసినట్టు ఒక యజ్ఞంలాగా చేశారు. ప్రైజ్ గాడ్. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో ఇప్పటి వరకు ఆ, దేవుని ఆశీర్వదించు. జ్ఞానమును గురించి వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. 1 కొరింథీ పత్రిక ద్వారా మనకు సంఘాల్లో విభజనలు ఉండకూడదు. మనము క్రీస్తుని సంఘానికి పరిచయం చేస్తే అన్ని సమస్యల నుంచి విడుదల పొందగలుగుతాం. క్రీస్తుని గురించిన సాక్ష్యము మనలో స్థిరపరచబడితే ఆయన యందు మనము ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులం అవుతాం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికైతే వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండ వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎప్పుడైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటామో అప్పుడు మనలో ఉన్న నిరీక్షణను గురించి మనల్ని ఎవరైనా హేతు అడిగితే వానికి మనము సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పాలి. ఆ విధంగా చెప్పేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. క్రీస్తును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాం. అప్పుడు మనం ఏ విషయమై దుర్మార్గులముగా దూషింపబడతామో దాని విషయమై క్రీస్తునందున్న మన సత్ప్రవర్తన వలన మన మీద అపనిందలు వేసిన వారు సిగ్గుపడతారంట. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. సిలువ వేయబడిన యేసే దేవుని జ్ఞానమై ఉన్నాడు. మంచి వర్తమానం చెప్పిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామయ్య గారిని మనవి చేస్తున్నానండి. పాస్టర్ తోట బాలస్వామయ్య గారు. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీ బాబాయ్ గారు. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. జరిగిన తండ్రి, కృపగలిగిన శక్తిగా బంగారు పదాలు ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా చేరి మీ పాదాలు చెందగలవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన శ్రమాన్ని బట్టి మీకే ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఇంత పర్యంతం మీ దాసులు పావి నిలువ పెట్టుకున్నారు, శ్రేష్టమైన మాటలు మాకు బోధించారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన వ్యక్తమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి, ఆలోచింపు చేసే శక్తిని మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన గ్రూప్ లో చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరివార అక్కర్లలో తోడుగా ఉండమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన ఎవరి సమస్యలో ఉన్నారో మీకే బాహాటంగా తెలియని తండ్రి, వారి సమస్యల నుండి వారికి విడుదల కలిగించండి. అలాగే నాయన దైవజనులు నాయన రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని మీరు మా మధ్యకి తీసుకొచ్చే విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డని ఇంకా నాయన ఆరోగ్యపరచండి, నాయన ఆ బిడ్డ ద్వారా స్వార్థపరచండి, ఇంకా ఘనంగా సాగటానికి సహాయత ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే కూడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరం ప్లాట్ఫామ్ మీద చేర్చినటువంటి బావిని బట్టి సన్నిధికి వస్తున్న వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఇచ్చినటువంటి అర్పణ దీవించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన అలాగనే తండ్రి మరి వారికి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, అలాగే జాన్సన్ బట్టి, ప్రసిద్ధమును బట్టి నాయన, అలాగే తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయన ఈ యొక్క కూడిక, ఈ జూమ్ కూడిక జీవితం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేను ఇంకా బాబీని కుటుంబంగా ఆశీర్వదించండి, పరిచయం విస్తృతపరచండి. అనేక మంది కూడికలో పార్టిసిపేట్ చేసి ఆయన ఆత్మీయ మేలు పొందుకోవడానికి సహాయం దయచేయమని
తిరిగి ఇప్పుడు తన దినాన మామ మందిరాలకు మేము వెళ్తూ ఉండగా మీరు మాతో ఉండమని అక్కడ దైవజనులు ఇచ్చే వాక్యాన్ని తన హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందులాగును నెరవేరును గాక. మన ఆహారం దయచేయండి. మా అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిండి సహవాస్ చేరిపోయిన మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించినటువంటి బిడ్డకును కోర్ కమిటీకి మరి ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ రవి గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి మరియు వాక్య పరిచయం చేసిన బాబీ గారికి టెక్నికల్ సపోర్ట్ గారు మరియు యవన బిడ్డ జాన్సన్ కి కోర్ కమిటీ మెంబర్స్ కు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.